మనం సువార్థికులం. కీషు పరిచారకుడు అన్నాడు సౌలుతో, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు అన్నాడు. ఎవరు చెప్పారు? పనివాడు చెప్పాడు. షునేమీరాలంది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగుతును అంది. ఎవరు చెప్పారు? పరిచయస్తులు చెప్పారు. అంతేకాదు, ఎలీషా గురించి రాస్తూ, గెహాజీ గురించి రాస్తూ, దైవజనుడైన ఎలీషా సేవకుడైన గెహాజీ అని రాశారు. ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు రాశాడు. పనివాడు చెప్పాడు, పరిచయస్తులు చెప్పారు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పౌలు ఎంత గొప్పవాడంటే తన ఆత్మీయ కుమారుణ్ణి దైవజనుడు అనగలిగాడు. మనంతట మనం చెప్పుకోలేం. బైబిల్లో ఎవరు తనకు తాను దైవజనుడు చెప్పుకోలేదు. ఈ రోజున దైవజనులను రాగిపోతే కోప్పడేవాడు ఎక్కువ మంది కనపడుతున్నారు. నేను ఒకటే కోరుకుంటాను, నా ముందు బ్రదర్ వెంకటరత్నం అని ఉండాలి, అంతే. అంతకు మించి ఇంకే ఉండకూడదు. తర్వాత కూడా ఇంకే ఉండకూడదు. దట్ ఇస్ ఓన్లీ. మనము సహోదరులం, అంతే. మనం దైవజనులమా అన్నది దట్ షుడ్ బి డిసైడెడ్ బై ద హెవెన్, దట్ షుడ్ బి సర్టిఫైడ్ బై ద చర్చ్, దట్ షుడ్ బి సర్టిఫైడ్ బై ద వరల్డ్ ఇట్ సెల్ఫ్, అంతే. ఇంతకు మించి మరొకటి ఏం కాదు. కానీ దైవజనుడు అనే మాట వింటే మాత్రం కాళ్ళు ఉణుగుతాయి. అది చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట. ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎ మ్యాన్ ఫర్ గాడ్. దేవుని కోసమైన మనిషి, దేవుని మనిషి. మరి వెంకటరత్నం కొరకైన మనిషి, తన కుటుంబం కొరకైన మనిషి, సేవ కొరకైన మనిషి కూడా, దేవుని కొరకైన మనిషి కూడా. కానీ అన్నీ కలిపితే దేనికి ప్రాధాన్యత ఎక్కువ? బైబిల్ గ్రంథంలో ఆఖరి దైవజనుడిగా చెప్పబడినవాడు తిమోతి. బీయింగ్ ఎన్ యంగ్ మెన్, ఎవరైనా అలా బ్రతికితే ఖచ్చితంగా దైవజనుడిని పిలవచ్చు. వీళ్ళిద్దరూ సేవకు సిఫారసు చేయబడుతున్నప్పుడు